హాయ్ అందరికీ ఈ సంవత్సరం మీరు నాగల చవితి బాగా చేసుకున్నారా? నాకు నచ్చినలాగా నాకు వచ్చినలాగా సింపుల్గా మా ఇంట్లో కూడా మేము నాగల చవితి చేసుకున్నాము. కాకపోతే మీరు శనివారం చేసుకున్నారు, మేమైతే సోమవారం చేసుకుంటున్నాము. నాగల చవితి రోజు మా పెళ్లి రోజు కూడా అయ్యేదాని వల్ల ఇంకా మేము ఆ రోజు బయట వెళ్ళినాము. ఆ రోజు ఏమో ఆఫ్టర్నూన్ 12 o'clock బయట వెళ్ళేసి బాగా ఎంజాయ్ చేసేసి నైట్ 8 o'clockకే వచ్చినాము. ఈ రోజు వీక్ డే అయ్యేదాని వల్ల నేను SFIకి వెళ్ళాలి, భవేష్ని స్కూల్కి పంపించాలి, మా హస్బెండ్కి వర్క్ ఉంటుందనేసి మార్నింగ్ 5 o'clockకి లేసుకునేసి ఆ రోజుకి కావాల్సిన పప్పు కూర తాలింపు చేసి పెట్టినాను. బ్రేక్ఫాస్ట్ కి దోస చట్నీ చేసినాను. అలానే దేవుడికి పెట్టేదానికి ప్రసాదంగా వచ్చేసి ఆ నాగాలమ్మకి ఇష్టమైన చిమిలి చేసినాను. పెసరపప్పు బియ్యం నానబెట్టి బెల్లం కలిపి అయితే ఈ రెండే ఈ రోజు అయితే నేను నైవేద్యంగా పెడతా అన్నాను. ఈసారి చేసుకోకపోతే ఏముంది, వచ్చే సంవత్సరం చేసుకోవచ్చు కదా అనేసి మీకు అనిపించచ్చు. కాకపోతే నేను ఈ పూజని కష్టంగా చేయలేదు, చాలా ఇష్టంగా చేసుకునే పూజలో ఇది కూడా ఒకటి. ఏ సంవత్సరం మిస్ అవ్వకూడదు అనే దీంట్లో కూడా ఈ పూజ అయితే నాకు ఉంటుంది. నా వల్ల అయినంత ఏదో ఒకటి నేను దేవుడికి ప్రసాదంగా చేసి పెడితే నాకు అదొక తృప్తిగా ఉంటుంది. ఇంకా భవేష్కి తినిపించి వాడిని రెడీ చేసేసి నేను ఉపవాసం ఉండేదాని వల్ల ఒక ఫ్రూట్ అయితే తినేసి ఇంకా భవేష్ని స్కూల్లో వదిలేసి అలానే మా హస్బెండ్ నన్ను SFI ఇక్కడ కూడా డ్రాప్ చేసేసారు. ఇలాంటి వీడియోస్ కోసం థింగ్స్ ఇన్ స్వీడన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.